చూసి బెదిరిపోతున్నారు గ్రామస్తులు. ఊరు శివారులో ఉండాల్సిన వరాహాలు ఇంటి చెంతనే సహవాసం చేస్తున్నాయి. ఇళ్ల మధ్య పందుల స్వైర విహారం చేస్తుండటంతో ఇక్కడి ప్రజలు బెదిరిపోతున్నారు. కుళ్ళిన మాంసం, పాడైన ఆహార వ్యర్థాలు, కుళ్ళిన గంజి, ఇతరత్ర వ్యర్థాలను పెట్టడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోతుంది. కొన్ని క్షణాలు కూడా ముక్కు మూసుకోకుండా ఉండలేని పరిస్థితి. పందులను తొలగించండి అని అధికారులకు మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయింది. పందులను తరలించాలని పేరూరు ప్రజలు కోరుతున్నారు. ఇక ఇంటి ఆరు బయట ఆహ్లాద వాతావరణంలో ఆడిపాడాల్సిన పిల్లల్ని వ్యాధులు బాధించడంతో దిక్కుతోచని స్థితిలో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే వారికి వ్యాపకంగా మారిపోయిన పరిస్థితి. ఈ దారుణమైన స్థితి అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుమర్మొరకలోని పులల్ వీధి శివాలయం రోడ్డులోని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న పిల్లలను ఇప్పటికే అనేక చర్మ వ్యాధులు బాధిస్తుండగా ప్రాణాంతక రోగాలు సైతం వచ్చే ప్రమాదం లేకపోలేదని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పేదవారైతే నెల రోజుల వ్యవధిలో 2-3 రోజులు జ్వరాలతోనే గడిపే పరిస్థితి ఉండగా ఆవాసాల చెంత పందుల పెంపకాన్ని తీయించాలని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని వాపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు శివాలయం గుడి వీధి మాది. మేము ఈ పందుల వల్ల చాలా భయంకరమైన ఇబ్బంది పడుతున్నామండి. మేము ఇది ఈ రోజు బాధ కాదండి, ఇప్పుడు 10-15 సంవత్సరాలు మట్టించి కూడా ఇదే భయంకరమైన నరకం అయితే అనుభవిస్తున్నామండి. ఎప్పుడు కూడా వాళ్ళ పందులు పెట్టడం, ఆ పెంట అంతా అక్కడ భయంకరంగా అలా ఉంచేయడం, ఏదో ఇలా వాసన వస్తుందని చెప్తే తీసేస్తాం అంటారు కానీ తీయరండి. ఏదో కొన్నాళ్ళు తీసినా మళ్ళీ పట్టుకొచ్చి పెడతారండి. మళ్ళీ కొన్నాళ్ళు అయితే 3 సంవత్సరాలు ఏకదాటిగా మేకలను తీసుకొచ్చి భయంకరం పెంటతో కంపుతో ఇంకా చావగొట్టి చెవులు మూసేసినంత పని చేశారండి. అయినా మేము మర్యాదగా వెళ్ళి అడిగి ఈ కంపు భరించలేకపోతున్నాము, మాకు కొంచెం ఏంటి పరిస్థితి అని అడిగినందుకు ఎంతలేదు తీసేస్తాం అన్నారు తప్ప తీయలేదండి. శివాలయం రోడ్డు మార్గంలో ఉన్న ఆవాసాల మధ్య ఇదే ప్రాంతానికి చెందిన మునుపటి రాజబాబు కొంతకాలంగా పందులను పెంచుతున్నాడు. గతంలో ఇళ్ల చెంతనే పందుల పెంపకం వల్ల అనేక రోగాల పాలవుతున్నామని స్థానికులు ఫిర్యాదు మేరకు పందుల స్థావరాన్ని శివారు ప్రాంతాల్లో తరలించేందుకు స్థలాన్ని ఇచ్చింది గ్రామ పంచాయతీ. అక్కడకు తరలించాలని హెచ్చరించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆవాసాల చెంతనే పందులను మేపుతూ రోగాలకు కారణంగా నిలుస్తున్నాడని వాపోయారు స్థానికులు. ఇప్పటికే గుంటూరులో తొరకపాలెంలో వరుస మరణాలతో బెంబేలెత్తిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పారిశుధ్యం సరిగా లేకపోతే రోగాల బారిన పడతామన్న భయం అక్కడి ప్రజలను వేధిస్తోంది. రూరల్ పేరూరండి. మా ఇంటి పక్కన పందులు మేపుతున్నారండి. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా బయట కూర్చోలేకపోతున్నాయి. ఎంత దుర్వాసన అంటే నిజంగా చెత్తలో ఎలా వాసన వస్తే అలా వాసన వస్తుందండి. నిజంగా ఇంట్లో కూర్చుని భోజనం కూడా చేయలేకపోతున్నాను. అంత దుర్వాసన. కావాలని మీరు ఇంట్లోకి వచ్చి చూడండి ఎంత దుర్వాసన వస్తుంది అన్నది మీకే తెలుస్తుందండి. మర్యాదగా చెప్పామండి మేమైతే ఇలా తీయమని, కానీ వాళ్ళైతే మా మీద మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము తీయం అని మా మీద తిరుగుబాటు చేశారని. మేము ఏదైనా మీరే మాకు న్యాయం చేయాలని పంచాయతీ ద్వారా కూడా మాకు న్యాయం జరిగేలా సహాయం చేయాలి. ఇదిలా ఉంటే సదరు పందుల పెంపకందారుని భార్య యేసుకుమారి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయ్యుండి కూడా స్థానికులను దుర్భాషలాడుతూ బెదిరిస్తుందని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు వాపోయారు. పందుల పెంపకం వల్ల దుర్వాసన, ఈగలు, దోమలు, క్రిమికీటకాలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎలిషరాజు, గోపి, ప్రసాద్, దీవెన తదితర స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు పేరూరు గ్రామంలో పందుల విజృంభణపై పెంపకందారులకు నోటీసులు ఇచ్చామని, గతంలో కూడా పంచాయతీ వీరికి స్థలాన్ని కేటాయించినా అక్కడకు వెళ్లకుండా ఇళ్ల మధ్యనే పందులు పెంచుతున్నారని, వీరిపై చర్యలు తీసుకుని పందులను ఆవాసాల చెంత నుంచి తరలించేలా చర్యలు తప్పక తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సత్య సూరపరాజు చెబుతున్నారు.